నమస్తే అండి. నేను మీ వనిత. ఈరోజు మన వీడియోలో చికెన్ వింగ్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం చికెన్ వింగ్స్ ఫ్రై చేసుకోవచ్చండి. హోటల్ స్టైల్ అని చెప్పను, కాకపోతే మన స్టైల్‌లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పైన లేయర్ క్రిస్పీగా, లోపల ముక్క సాఫ్ట్‌గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ కొన్ని చికెన్ వింగ్స్ పీస్ తీసుకున్నానండి. వాటిని నీట్‌గా కడిగిన తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఉప్పు కారాలనేవి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ నిమ్మ ముక్కను తీసుకొని మొత్తం పిండేసేయండి. తర్వాత మనం వాటన్నిటిని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలనేవి ముక్కలకి ఎంత బాగా పడితే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ టైంలోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించినట్టుగా ప్రతి ముక్కకు పట్టేలాగా కలుపుకోండి. దానిని ఒక బాక్స్లో పెట్టి టైం ఉంటే 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మ్యారినేట్ చేయడం వల్ల ఏంటి అంటే చికెన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఉప్పు కారాలు కూడా మంచిగా పడతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేశాను. కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పౌడరు మరియు కసూరి మేతి ఉంటుంది కదా, దానిని కొంచెం క్రష్ చేసి వేయాలి. ముక్కలకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇది వేయడం వల్ల. అది ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం బాక్స్ టైట్ అయిపోయింది, పర్లేదు, మెల్లిగా మేనేజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఆ విధంగా ముక్కలకు మంచిగా పట్టేలాగా కలపాలి. తర్వాత ఇందులోకి ఒక ఎగ్ కూడా వేసుకున్నాం అనుకోండి, పైన కోట్ మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుందాము. ఎల్లో అండ్ వైట్ 2 కలిపి వేయండి, నో ప్రాబ్లం. కొంతమంది ఎల్లో ఇష్టపడరు, కానీ ఏం స్మెల్ రాదండి. మొత్తం వేసి ఒకసారి ముక్కలకు పట్టేలాగా కలిపేశాను. చూస్తున్నారు కదా, బాక్సే కొంచెం చిన్నదైపోయింది, పర్లేదు. అన్ని ముక్కలకు పట్టేలాగా కలిపేశాను. కొంచెం ఎగ్ వేసిన తర్వాత లూజ్ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకున్నారనుకోండి సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ కొంచెం లూజ్ అయినట్టుగా అనిపించింది, అందుకే ఇంకొంచెం కార్న్‌ఫ్లోర్ వేశాను. కొంతమంది మైదా కూడా వేస్తారండి. నేను ఎందుకో నాకు మైదా ఇష్టం ఉండదు, అందుకని కార్న్‌ఫ్లోర్‌తోనే మేనేజ్ చేస్తాను. చూస్తున్నారు కదా, కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ ముక్కలని వేసి ఫ్రై చేసుకోవడమే. చూసేయండి, ఆయిల్ కొంచెమే వేసుకోండి, మిగిలిన ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ని చూసుకొని వేసుకోండి. కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు, ఆ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందని నేను ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. ఈ ఆయిల్ అన్ని ముక్కలకు సరిపోతుంది. చూస్తున్నారు కదా, అలా ఒక 4, 5 వేసి ఫ్రై చేయాలి. అది స్టవ్ని చిన్నగా పెట్టుకొని ఫ్రై చేయాలండి. మనం స్టవ్ని పెద్దగా పెట్టామనుకోండి, పైన లేయర్ మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. అందుకని చాలా చిన్న మంట పైననే మనం ముక్కల్ని ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం మెల్లిగా ఇటు అటు తిరిగేయాలి ముక్కలన్నిటిని. కొంచెం ఫ్రై అయిన తర్వాతనే చేయాలి ఈ పని. చూస్తున్నారు కదా, ముక్కలు కొంచెం వన్ సైడ్ ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను మెల్లిగా ఇలా తిప్పుతున్నాను. ఆ విధంగా చూసారు కదా, పైన లేయర్ ఆల్రెడీ క్రిస్పీ వచ్చేసింది. ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది కూడా చేయని వారు ఉంటారా అని అనుకుంటున్నారు కావచ్చు. చాలామందికి ఎలా చేయాలో తెలియదండి, అందుకే ఈ చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫార్వర్డ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ సపోర్ట్ మీ. మన చికెన్ వింగ్స్ రెడీ అయిపోతున్నాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ డన్ అనమాట. పైన లేయర్ క్రిస్పీగా వచ్చేసింది, లోపల పీస్ అనేది కుక్ అయిందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయాయి. కొంచెం అలా బురుగు వచ్చేసింది ఆయిల్ అంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. చూస్తూనే ఉండండి. మిగతా ముక్కలని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఫ్రై చేసేసుకోవాలి. కొంతమంది వీటికి సాస్ని కూడా యాడ్ చేస్తారు, సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ వేసి మళ్ళీ ఒకసారి వాటిని ఏమంటారు, రోస్ట్ చేస్తారండి. మాకెందుకో నచ్చదు, మేము ఈ విధంగానే తింటాము. మీకు నచ్చినట్టయితే అలా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక
మనం టిష్యూ పేపర్ పైన వేసుకున్నాం అనుకోండి, దానికి ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అది మొత్తం టిష్యూ పేపర్లోకి వచ్చేస్తుంది. పైన లేయర్ చాలా క్రిస్పీగా వచ్చింది, అలాగే లోపల కూడా చికెన్ పీస్ అనేది మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, మిగతా వాటిని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలానే ఫ్రై చేసేసాను. సేమ్ అదే నూనెలో వేగుతాయండి, మళ్ళీ సపరేట్గా వేరే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. బాక్స్లో మిగిలిన మసాలాని ఆ విధంగా ముక్కల పైన వేసామనుకోండి, మంచి కోట్ లాగా ఫ్రై అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని ముక్కలనైతే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను. చూస్తున్నారు కదా, నూనె ఈ విధంగా మాడిపోతుంది అనమాట. అందుకే కొంచెం నూనె వేసుకోవాలని చెప్పాను. ఆల్రెడీ మన చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. చికెన్తో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. చివరగా కొత్తిమీర చల్లుకొని, నిమ్మకాయ పిండుకొని, పక్కన ఆనియన్ నంచుకుంటూ తింటే ఆ టేస్టే వేరబ్బా. నచ్చిందా మీకు? అయితే మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.